కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నేతలు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో ఝాన్సీరెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు. ఝాన్సీరెడ్డి ఏకపక్ష నిర్ణయాలు, అధికార ధోరణి వల్ల ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారని అంటున్నారు. కేవలం పేరుకే ఎమ్మెల్యేగా ఉన్న యశస్విని రెడ్డిని పక్కన పెట్టి నియోజకవర్గంలో జరిగే వివిధ అభివృద్ధి పనుల్లో ఝాన్సీరెడ్డి జోక్యం చేసుకుని అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఆమెపై పార్టీ చర్యలు తీసుకోవాలన్నారు. రెండు పక్షంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకుంటామని పాలకుర్తి నియోజకవర్గం శ్రేణులు హెచ్చరించారు. గెలవడానికి వచ్చిండ్రు. పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి యశస్విని మరి ఝాన్సీరెడ్డి పరిపాలన బాగలేదని, వారి యొక్క మోనోయిజం, వారి యొక్క షాడోయిజం తోటి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ఈరోజు మీనాక్షి గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి క్రమశిక్షణ లేని వ్యక్తులు, ఒక సిటిజన్షిప్ లేని వ్యక్తి ఈరోజు మా మీద మోనోపలి చేస్తూ ఉన్నదంటే అది కరెక్ట్ కాదు. అమ్మా, ఆమె కాలువల పేరు చెప్పి కోట్ల రూపాయలు కూడా ఎంపీ ఫండ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎంపీ గారిని కూడా ఆమె ఇచ్చినటువంటి ఫండ్స్ కూడా కనీసం ఈ రోజు వరకు కూడా నియోజకవర్గ ప్రజలకు చెప్పలే.